చంద్రబాబు గారు చెప్పినటువంటి పథకాలకి డబ్బులు ఎలా వస్తాయి అన్నటువంటి ప్రశ్న అయితే ఇంకా అలాగే ఉంది. ఆయన దానికి సమాధానం చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో మిగతా పథకాలన్నీ పక్కన పెడదాం. టోటల్గా 70,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం అయితే అందులో ఒక్క 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్పారు. ఆ లెక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు 50 లక్షల మంది. 1,50,00,000 మంది. 1,50,00,000 ఇంటూ 1,500 రూపాయలు చొప్పున నెలకిస్తూ అట్లాగా 12 నెలల పాటు ఇస్తే దగ్గరగా 27,000 కోట్లు అవుతుంది. 25,000 నుంచి 27,000 కోట్లు అవుతుంది ఒకవేళ అటు ఇటు వచ్చినా సరే. అంటే ఏడాదికి 25,000 కోట్ల రూపాయలు అనుకుందాం మినిమం. అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెంబర్ 1 ఇదొకటి. బస్సులు ఇప్పుడు తెలంగాణలో లెక్క తేలింది కదా, ఈ 4 రోజులకే దాదాపు 120 కోట్ల రూపాయల భారం పడింది. మరి ఇక్కడ అంతే ఉంటుందిగా, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటారు జనాభా. రోజుకి 25 కోట్ల, రోజుకి 10 కోట్ల రూపాయలు లెక్క వేసుకో, లేదు 5 కోట్లు వేసుకుందాం పోనీ, మనం పల్లెవేలుగా అన్నారు కదా, 5 కోట్ల లెక్కన వేసుకుంటే రోజుకి నెలకు 150 కోట్లు. అట్లాగా ఏడాదికి ఎంత అవుతుంది? 12 నెలలు 12 150 అంటే దగ్గరగా అదొక ఎంత అవుతుంది అనేది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ అదొక 1,500 కోట్లు 2,000 కోట్లు అనుకుందాం దాన్ని. దీనికి ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాగే రైతులకి 20,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి. ఇవన్నీ అసలు ఎలా? పోనీ అంతకుముందు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయంటే హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు. సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఇట్లాంటి హామీలు ఇస్తున్న నేపథ్యంలో చేయగలుగుతారా లేదా అన్నటువంటిది ఎలా సంపాదిస్తారు, ఎలా ఇస్తారు? ఎందుకంటే వచ్చిన 100వ రోజు నుంచినే అమలని చెప్తున్నారు కాబట్టి ఎలా చేస్తారో చెప్తే బాగుంటుంది.